హిమాలయ బంగారంస్ ఆల్రెడీ అపాచీ RTR 164V ఒక వాక్ అరౌండ్ ఇంప్రెషన్ నేను ఇచ్చేసాను హైదరాబాద్ లాంచ్లో. ప్రైసింగ్ 1,19,000 ఎక్స్ షోరూమ్, అఫోర్డబుల్, మోస్ట్ అఫోర్డబుల్ అపాచీ 160cc. ఈ యొక్క ప్రైసింగ్తో పాటు 4 valve ఇంజిన్, సింగిల్ డిస్క్, సింగిల్ ఛానల్ ABS, వెనకాల డ్రమ్ బ్రేక్ ఉంది, 17.55 PS మ్యాక్స్ పవర్ అండ్ 14.75 Nm మ్యాక్స్ టార్క్, 5 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు వస్తుంది. ఇంకా వాళ్ళు మనకి 6 స్పీడ్ ఇవ్వలేదు. మోనో షాక్ వెనకాల ఆఫర్ చేయబడింది. అండ్ ఇప్పుడు మనం బండిని రైడ్ చేద్దాం, బండి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాము. స్పోర్ట్ మోడ్లో ఉన్నాము. ఓన్లీ బైక్ టు ఆఫర్ రైడింగ్ మోడ్స్ ఇన్ దిస్ సెగ్మెంట్ అనమాట. సో స్పోర్ట్ మోడ్లో ఎటువంటి లిమిటేషన్స్ లేవు. Full power on this, full throttle, beautiful weather. ఆల్రెడీ టాప్ స్పీడ్ టెస్ట్ మనం చేసేసాము. ఆల్మోస్ట్ దగ్గరగా 120 వరకు వెళ్ళాము. ఇంకా లైటర్ రైడర్ అంటే ఇంకా ఎక్కువ స్పీడ్ అనేది క్యారీ చేయొచ్చు. బ్రేక్స్ చాలా 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 బాగున్నాయి. అండ్ బండి యొక్క హ్యాండ్లింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఎగ్జాస్ట్ అయితే అదిరిపోయింది. బుల్ పప్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. ఇంతకుముందు డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ వచ్చేది. అండ్ చాలా రిఫైన్డ్గా ఉంది, జీరో వైబ్రేషన్స్. మన 2 valve ఇంజిన్ మోడల్లో మనకు వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో లేదు. మళ్ళీ ఇది బేస్ మోడల్ లెక్క అనమాట. బ్లాక్ ఎడిషన్ ఆఫర్ చేసిన స్టిక్కర్స్ డీకాల్స్ ఏం లేదు. కాస్ట్ కటింగ్తో పాటు మనకి వెనకాల కూడా సన్న టైర్ వస్తుంది, 110 సెక్షన్ టైర్ వస్తుంది, 130 సెక్షన్ రేడియల్ టైర్ రాదు. అది టాప్ అండ్ మోడల్లోనే వస్తుంది. సో దాని ప్రైస్ ఎక్కువ అనమాట. సో మీకు ఫుల్లీ లోడెడ్ మోడల్ కావాలంటే అది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో 130 సెక్షన్ రేడియల్ టైర్ వస్తుంది. మళ్ళీ మనకి కన్సోల్లో కూడా బ్లూటూత్ కనెక్టివిటీ వస్తుంది. అండ్ గేర్ పొజిషన్ ఇండికేటర్ వస్తుంది, దీంట్లో లేదు. సో ఇటువంటి కొన్ని మార్పులు ఉన్నాయి. LED లైటింగ్ మిగతా అంతా సేమ్, LED DRL అంతా సేమ్ ఉంది. డ్రాకిన్ కాన్సెప్ట్ డిజైన్ అనమాట ఇది. అప్పుడు చూసినప్పుడు ఎప్పటికైనా అదిరిపోయింది. ఇప్పుడు ఈ బ్లాక్ అటైర్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ అర్పులు అర్పిస్తుంది అనమాట. అండ్ బ్లాక్ ఎప్పటికన్నా బ్లాక్ ఇస్ బ్యూటిఫుల్ అంటారు, బ్లాక్ బ్యూటీ అంటారు. అది అన్ని డ్రెస్సెస్తో, అన్ని అటైర్తో మనకి మంచిగా అనిపిస్తుందండి. సో అది ఒక మంచి విషయం అనమాట. మీరు డైలీ ఆఫీస్ కమ్యూట్స్కి వేసుకోవాలనుకుంటే ఇటువంటి బైక్ మీకు మైలేజ్ దగ్గర 47 kmpl మీకు మంచి మైలేజ్ అనేది ఆఫర్ చేస్తుంది ఇది. అండ్ దాంతోపాటు మనకు మంచి పికప్ ఉంది. 4 valve ఇంజిన్ కాబట్టి ఇంజిన్ స్ట్రెయిన్ అవ్వదు. మీరు ఎంత రైవ్ చేసినా, ఎంత దాన్ని ఫుల్ రెడ్ లైన్ వరకు తీసుకెళ్ళినా, అట్ ది సేమ్ టైం నార్మల్గా ఇట్లా నడిపిస్తున్నప్పుడు చాలా చాలా రిఫైన్డ్గా స్మూత్గా వెళ్తుంది బండి, ఎటువంటి ఇది లేకుండా. అండ్ క్రాస్ విండ్స్ వచ్చినా మనకి ఎటువంటి రఫ్లింగ్ లేదు, అన్సెట్లింగ్ బిహేవియర్ లేదు, చాలా చాలా స్టేబుల్గా వెళ్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి లైటింగ్ అండి, ఏదైతే LED లైటింగ్ ఇచ్చారో ఫ్రంట్ అండ్ రైర్, మనకి ఇండికేటర్స్ కూడా LED ఇండికేటర్స్ ఇచ్చేస్తే బాగుండు అని ఒక అభిప్రాయం. ఏంటంటే 2024 అయిపోయింది, అందరూ కూడా ఇప్పుడు LED లైటింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అది ఇస్తే బాగుండని నా ఒక అభిప్రాయము. కానీ ఇంకా ఆల్మోస్ట్ 150 వెళ్ళిపోయినాము. స్లో డౌన్ చేసేసారు. కానీ వెదర్ అయితే అల్టిమేట్. బోనాలు పండుగలు శుభాకాంక్షలు అందరికీ. బోనాలు జరుగుతుంది, పబ్లిక్ హాలిడే, రోడ్స్ ఖాళీ, పర్ఫెక్ట్ టైం టు రైడ్ అండ్ టెస్ట్ ది బ్లాక్ బ్యూటీ ఆర్ డార్క్ డెవిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు చాలా చాలా చక్కగా అనిపిస్తుందండి. సింపుల్, జస్ట్ ఫుల్ బ్లాక్ ఇది ఇవ్వడం వల్ల బండి డిజైన్ ఏ రేంజ్లో లేచిందనేది తెలుసుకోవచ్చు.
అండ్ అది 212 మోడల్ కానివ్వండి, ఈ కొత్త మోడల్ కానివ్వండి, రెండు కూడా చాలా చాలా బాగున్నాయి. అది కూడా మీకు తర్వాత నేను రైడ్ రివ్యూ అనేది ప్రజెంట్ చేస్తాను. ఇప్పటికైతే ఇది చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంది. మీకు ఒక డైలీ కమ్యూటింగ్ వెహికల్ కావాలి, మంచి మైలేజ్తో పాటు దగ్గర 47 kmpl మైలేజ్ వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆఫీస్కి వెళ్ళడానికి, ట్రాక్లో ఎంజాయ్ చేయడానికి, అప్పుడప్పుడు ఊరు వెళ్ళేసి రావడానికి మోర్ దెన్ సఫిషియంట్ అనమాట. బిల్డ్ క్వాలిటీ అంతా ఫిట్ అండ్ ఫినిష్ చాలా టాప్ నాచ్గా ఉంది యాజ్ యూజువల్. స్విచ్ గేర్ కానివ్వండి, లీవర్స్ కానివ్వండి, సో ఏది కూడా మీకు హ్యాండ్ ఇవ్వదు. అంటే డ్యూరబిలిటీ బాగుంటుంది. టీవీఎస్ ఇంజిన్స్ది, టీవీఎస్ వెహికల్స్ ఏదైతే పార్ట్స్ యూజ్ చేస్తారో చాలా టాప్ క్వాలిటీ పార్ట్స్ యూజ్ చేస్తారు, ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. సో ఇదండి బండి ఒక ఓవర్వ్యూ. వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకోటి మన ఎర్గనామిక్స్ కూడా మరీ కమిటెడ్ ఏదో R15 లాగా లేకుండా, మీకు నడుము నొప్పి రాకుండా, బ్యాక్ పెయిన్ రాకుండా మీరు డే అంతా నడిపించినా మీకు చాలా అప్రైట్ సీటింగ్ పోస్చర్ ఉంది. రైడర్స్ ట్రయాంగిల్ మంచిగా ఎస్టాబ్లిష్ చేయబడింది. అడిక్వేట్ అమౌంట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. సీట్ హైట్ కూడా ఫ్రెండ్లీగా ఉంది, మరీ పైకి ఏమి ఇవ్వలేదు. ఈ పరంగా చూసినట్లయితే మనకి బండి చాలా మంచి కంఫర్టబుల్ 160cc రిలయబుల్ మోటార్ సైకిల్గా ముందుకు వస్తుంది. రిఫైన్మెంట్తో పాటు, పికప్ పర్ఫార్మెన్స్తో పాటు, అట్ ద సేమ్ టైం మంచి మైలేజ్తో పాటు. సో అందుకనే ఈ ఒక వెహికల్ నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఎవరైతే యంగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకి, అఫ్కోర్స్ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ వచ్చిన కొత్తగా న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉన్నా, వాళ్ళు సింగిల్ సీట్ ఉంది కాబట్టి హస్బెండ్ అండ్ వైఫ్ ఈజీగా దీంట్లో వెళ్ళొచ్చు. ఇద్దరు కూడా హెల్మెట్ వేసుకుని వెళ్ళమని మనవి చేస్తున్నాను. అండ్ హెల్మెట్ వేసుకోవడం మాత్రం కాదు, హెల్మెట్ స్ట్రాప్ కూడా వేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే చాలామంది హెల్మెట్ వేసుకుంటున్నారు కానీ స్ట్రాప్ వేసుకోవట్లేదు. దానివల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఫేటల్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు హెల్మెట్ వెంటనే ఎగిరిపోతుంది అనమాట. సో అది స్ట్రాప్ వేసుకోవడం 200% మ్యాండేటరీ. లేకపోతే హెల్మెట్ వేసుకోకపోవడం లెక్కనే ఉంటుంది. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ నాట్ వేరింగ్ ద హెల్మెట్ అనమాట స్ట్రాప్ వేసుకోకపోతే. సో దయచేసి స్ట్రాప్ వేసుకొని నడిపియండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పుడు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.